చిచ్చి ఏదో జీవితం చివరికి ఇంట్లోంచి పొమ్మనే దాకా వచ్చిండదు నా పరిస్థితి. ఇప్పుడైతే నాయన్ని ఎట్టగో ఆపగలుగుండావా? అట్ట కాకుండా ఇంకో తూరిట్ట గొడవ జరిగితే నాయన్ని ఆపేది ఎవరి వల్ల కాదు. పరిస్థితి అంత దూరం రాకముందే నేను అనుకున్నది సాధించాలా. మావతో నా పెళ్లి జరిగిపోవాలా. యాదవ్ జీవితం నేను ఏం మాట్లాడినా మా సిరాకు పడతా ఉంటాడు. పెళ్లి మేడ తెస్తే చాలు నిప్పులు తక్కువ కోడి భరతనాట్యం చేసిన మాదిరి నా మీదకు లేస్తా ఉంటాడు. ఇట్టగైతే మావతో నా పెళ్లి ఎప్పుడైతే ఎట్టగైద్దు. ఏందమ్మా నిన్ను చూస్తా ఉంటే ఒకే తూరు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టు ప్రధానమంత్రి పదవి వచ్చినట్టు ముఖం వెలిగిపోతా ఉండదు. ఏంది విషయమా? నేను అంత సంతోషంగా ఉండానని నీకట్ట తెలిసిందిరా కర్రీ. నాకంతే. నీకు సంబంధించిన విషయాలు ఏమైనా నాకిట్టే తెలిసిపోతా ఉంటది అంతే. నా బతికేందో నాకు అర్థం కాక జ్యూస్ బాటిల్ లో పడ్డ ఎలక పిల్ల మాదిరిగా గిలగిలా కొట్టుకుంటా ఉంటే నా ముఖంలో నీకు రామగుండ ఫ్యాక్టరీ మాదిరిగా లైటింగ్ కనబడతా ఉంటది. ఎందుకమ్మా అంత బాధపడిపోతా ఉండవా? నీ జీవితానికి నేను లేదా ఏంది? అయ్యో అంటే ఏంద్రా నీ ఉద్దేశం? నా జీవితాన్ని ఉద్ధరిస్తానా? సొనివిస్తే సంకలెక్కుతా ఉంటావు కదరా నువ్వు. అది కాదమ్మా, ఏదైనా కష్టం వస్తే అండగా నిలబడతాను అంటా ఉన్నాను. నువ్వెవడరా నాకండగా నిలబడేదానికి? నేను ఇప్పుడు ఏం తప్పు మాట్లాడాననే కొట్టును కొట్టినట్టు కొడతానే ఉండవా? అయ్యో అమ్మో కొట్టడు కదరా, నేను చంపేయాలి. వినాయకుడి పెళ్లి ఎప్పుడు అంటే రేపు అన్న మాదిరి మాతో నా పెళ్లి కూడా అట్ట అయిపోయిందని నేను ఏడుస్తా ఉంటే సంతోషం కూడా తప్పైపోయిందమ్మే, తప్పైపోయింది. నువ్వు ఆనందంగా లేదు. ప్రపంచంలో ఉన్న ఏడుపు అంతా నీ మొక్కలోనే కనిపిస్తా ఉండదే. నువ్వు ఏడుస్తూనే ఉండవు, సరేనా? అంటే జేంద్రాని ఉద్దేశం నా మొక్కలో ఆనందం ఉండకూడదు. అయ్యో అమ్మో, నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండాలా? మట్టి కొట్టుకుపోవాలా? నాశనం అయిపోవాలా? ఇదేంది తెల్ల? ఆనందంగా ఉన్నాను కొడతా ఉండవా? ఏడుస్తా ఉన్నావు కొడతా ఉండవా? నేను నవ్వుతానో ఏడుస్తానో, పిచ్చి పట్టిందాలో కేకలేస్తాను. ఆనందం మరీ ఎక్కువైపోతే డాబా మీద దూకుతాను. మధ్యలో నీకెందుకు? నేనేం అనలేదు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు అసలు ఏ సంబంధమే లేదు. అంటే ఇన్నాళ్ళు నీకు నాకు ఏ సంబంధం ఉండదురా? ఎవరనంటే ఏమనుకుంటారా? ఏం మాట్లాడినా కొడతానే ఉండవా? చచ్చిపోయేట్టుగా నమ్మరు తల్లి. చచ్చిపోవడం కాదురా, చంపేస్తాను. నా బాధలో నేనుంటే కెలకి కామెడీ చేస్తారా? కామెడీలో ఇది చంపేసేట్టుగానే ఉండదురా స్వామి. అన్నా నువ్వు దేవుళ్ళ వచ్చినావా? నన్ను కాపాడన్నా. చంపేస్తా ఉండదా? ఏడకపోతారా? కొర్రినోయాలా మళ్ళీ దొరకపోతావా? ఇంకొత్తు రేవు పెట్టకపోతానా? అసలు ఇంట్లో అంత రచ్చ జరిగేదానికి, అమ్మమ్మ ఇంట్లోంచి పొమ్మనేదానికి, మా నాయన అంతలా బాధపడేదానికి అన్నింటికి కారణం ఆ పొట్టిన సలంగాడే. నాకు మనశ్శాంతి లేకుండా చేసినాడు. ప్రశాంతంగా ఉండేదానికి లేదు. ముందు ఆ సలంగాడికి సుక్కలు చూపించాలా.